సంతోషంగా ఉన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఉత్సాహంగా ఉన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతుంటే పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం నేను చదువుతున్నాను. మీ గ్రంథాన్ని తెరిచి జాగ్రత్తగా చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చిన్న ప్రార్థించారు. పరిశుద్ధుడా, నీ సేవకులు మరుగుపరిచి మా అందరికీ కావలసిన శ్రేష్టమైన వాక్కులు బోధించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? ఇంచుమించు 2.5 మాసముల తర్వాత ప్రభువుని కలిసి ఆరాధించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి మనసారా దేవుని స్తుతిస్తున్నా. స్తోత్ర. ఒకసారి దైవజనుడైన పేతురు తన సంఘానికి పత్రికను రాస్తూ, ఆత్మీయ పిల్లలారా, విశ్వాస సంబంధమైన నా బిడ్డలారా, మీరు అనేకమైన విషయాల్లో చింతిస్తూ ఉన్నారు. దేని గురించి చింతించొద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చప్పట్లు కొట్టి దేవుని గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న మన జీవితంలో, మనందరి జీవితంలో పలు రకాలైన చింతలు. ఎవరి మీద చింత వేస్తే తీర్చగలరు? అమ్మా నా చింతిది, నాన్న నా చింతిది, అన్నా నా చింతిది, అక్క నా చింతిది అని మన చింతలు ఎవరి మీద వేస్తే ఎవరు మోస్తారు? నీ చింతలన్నీ తీర్చగలిగిన వాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నా నజరేయుడైన యేసు ఒక్కడే. ఎలా తీరుస్తాడని నీ చింతలు? పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుతాం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహముల గురించి అయినను చింతింపకుడి. చాలు. ఈ వాక్యంలో నా ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఈ వాక్యాన్ని కొండ మీద ప్రసంగం అంటారు. 3 దినాలు ఆయన ప్రజలకు వాక్యాన్ని బోధించినప్పుడు ఆయన తన పిల్లలకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నా బిడ్డలారా, నా పిల్లలారా, మీరు దేనిని గురించి చింతించొద్దు. చింతిస్తే దేని కొరకు చింతిస్తారు? ఏవి తినాలి, ఏవి త్రాగాలి, తినడానికి ఏమీ లేదు, బ్రతికేది ఎలా, ఏవి ధరించాలి, నా జీవితం ఎలా అని మీరు చింతిస్తూ ఉంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీకు ప్రాణమునిచ్చిన దేవుడను నేను. హల్లెలూయా. మీకు దేహాన్ని ఇచ్చిన దేవుడను నేను. హల్లెలూయా. ప్రాణమునిచ్చిన నేను ఆహారం ఇవ్వనా?
దేహాన్ని ఇచ్చిన నేను వస్త్రాలను ఇవ్వను. కనుక ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలని చింతించద్దు. ఆకాశ పక్షులను చూడండి, నేను వాటిని పోషించుచున్నా. అడవిలో వేవేల పశువులు, క్రూర మృగాలు, వాటిని చూడండి, వాటిని పోషిస్తున్నా. ఇవన్నీ కూడా ఎక్కడైనా పొలము దున్నాయా, ఎక్కడైనా విత్తనాలు వేసాయా, ఎక్కడైనా పంటలు పండించాయా? లేదు. అయినా పరలోకమందున్న దేవుడు వాటిని పోషించుచున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లించుదాం. ఆమేన్. చెబుతూ ప్రభు ఏమన్నా తెలుసా? మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా? ఆమేన్. పక్షుల కంటే శ్రేష్ఠులు మీరు. పశువులు, జంతువులు, క్రూర మృగాలు అవి మీకంటే బలమైనవి అయినా మీరు వాటికంటే శ్రేష్ఠులు. వాటన్నిటిని పోషించుచున్న నేను మిమ్మల్ని నేను పోషించే దేవుడను. స్తోత్ర. వివాహం అయ్యి 5వ నెల 6వ నెల ఇంచుమించు 3 నెలల వరకు కాంతా షాప్ లో, అంటే ఇంచుమించు నేను పెళ్లి కాకుండా 1 సంవత్సరం నుంచి ఇక్కడ కాంతా షాప్ లో రైస్ కానివ్వండి, టిఫిన్ సరుకులు కానివ్వండి అన్నీ తెచ్చుకునేవాడిని. నాతో పాటు 2 పిల్లలు ఉండేవాళ్ళు. మా కాంతా షాప్ ఉంది. తర్వాత నేను పాస్టర్ గారు ఉన్నాం. మేమిద్దరం అనుకున్నాం నెల నెల 1000 రూపాయలు 1500 అక్కడ కట్టగా ఇంకా ఒక 1000 రూపాయలు అట్లా అప్పు మిగులుతుంది. కనుక ఇంకా అక్కడ అప్పు ఉండకుండా ఉండాలంటే ఉన్న వాటితో ఏ అవస్థని తెచ్చుకొని గడుపుకుందాం. ఉదయకాలం టిఫిన్ స్టాప్ చేసేద్దాం. రోజు ఉప్మా అని, ఇడ్లీ అని, దోశ అని ఇలా చేసుకునేవాడు. కనుక ఇక ఇడ్లీ టిఫిన్ సెక్షన్ వద్దు. మధ్యాహ్నం పూట చెరువు గ్లాస్ అన్నం ఉండేవాళ్ళు. ఇంకొక గ్లాస్ బియ్యం ఎగస్ట్రా వేసి వండితే ఉదయకాలం టిఫిన్ లాగా అంత అన్నం పెంచుకొని ప్లేట్ నిండా మజ్జిగ వేసుకొని కలుపుకొని తాగేద్దాం అని ఇద్దరం మాట్లాడుకొని ఖాతా షాప్లో ఖాతా మానేసి వచ్చిన వాటి వరకు తెచ్చుకుంటున్నాం. 1 నెలన్నర అలా గడిచింది. ఇంట్లో రైస్ అయిపోయింది. శుక్రవారం రోజు పార్లమెంట్ ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ఉపవాసంతో పండుకున్నాం. ఉదయాన్నే 9 గంటలకు నేను రెడీ అయ్యి పరిచయకి వెళ్ళాను. రెడీ అయ్యి ప్రతిరోజు దాకా మజ్జిగన్నం పెట్టమని కూర్చున్నా. అప్పుడు మా పాస్టర్ గారు వంట చేయలేదు. ఎందుకు అంటే రైస్ లెవెల్ 2 రోజులు చెప్తున్నాను కదండి, అయిపోయాయి. ఏం చేయాలి ఇప్పుడు? పాస్టర్ గారు అన్నారు, ఈ ఒక్కసారికి కాంతా షాప్లో ఒక బ్యాగ్ రైస్ తెచ్చుకుందాం అన్నారు. ఆహా వద్దు అన్నారు. మరి ఏం చేద్దాం? ఇంచెదురుగా అరుణాన్ని ఒక అక్క ఉండేది. అక్క నాతో కొంచెం బాగుండేది. అక్క దగ్గర 2 కేజీలు తీసుకున్నా అన్నారు. అది కూడా వద్దు. ఏం చేద్దాం? ఈ పూట కూడా ఉపవాసముని ప్రార్థన చేద్దాం. స్తోత్ర. ఉపవాసముని ప్రార్థన చేద్దాం అనుకున్నాం. ఇద్దరు మోకరించాం. ఇప్పుడు ఆలోచన ఏమిటంటే ఉపవాసముని ప్రార్థన చేద్దాం అనుకున్నాం. బాగానే ఉంది. మధ్యాహ్నానికన్నా రైస్ రాకపోతే, పోనీ సాయంత్రానికన్నా రాకపోతే, ఎన్ని పూటలున్నా ఉపవాసం? ఒకవైపు అవిశ్వాసం, ఒకవైపు మరొక విశ్వాసం ఏంటో తెలుసా? నా దేవుడు మా ఆకలిని తీర్చగలిగిన వాడు, దప్పికలు తీర్చగలిగిన వాడు, ప్రతి అవసరం తీర్చేవాడు, ఆకాశ పక్షులను పోషించే దేవుడు, ఏలియాను కాకులతో పోషించిన దేవుడు మమ్ములను పోషించగలడు. ప్రార్థన చేస్తా ఉన్నా. 1 గంట ఈ విషయంలో ప్రార్థన చేసి 11 అట్లా అయింది. ఇక పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ఎంతమంది? ఇక్కడ ఒక 7 ఏమో ఉండే విశ్వాసులు. ఒంగోలు పార్లమెంట్లో 3 ప్రార్థన చేస్తున్నాం. పార్లమెంట్ పరిచర్య, ఒంగోలు పరిచర్య, తర్వాత అది పేర్లమాన్యం, తర్వాత భరత్ నగర్. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నాం. అక్కడొకరు విశ్వాసులు ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఈ పరిచర్యను దీవించండి, ఈ పరిచర్యను దీవించండి. సరిగ్గా 1 గంట ఆ ప్రాంతం అవుతుందండి. ఒక తల్లి గారు వచ్చి, పాస్టర్ గారు అంట తలుపు కొట్టారు. ఆమె చెప్పి తలుపు తీస్తే ఒక పెద్ద క్యాను
క్యాలెండర్ రైస్ తీసుకొని వచ్చారు. నేను ఎప్పుడో 3 నెలల క్రితం దేవుడితో ఒప్పుకున్నాను ఒక పని జరిగితే ఇవ్వాలని. అది జరిగింది కానీ నేను ఆలస్యం చేశా. ఈ రోజు ఎందుకో తీసుకెళ్ళని ఒకటే తొందర అవుతుంది. అందుకోసం ఇదిగో ఈ రైస్ కొంతకాలంగా తెచ్చారు, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసి నా తల్లి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూసుకుంటే అందులో 10 కేజీల రైస్ ఉన్నాయి, 300 రూపాయలు కానుక ఉన్నాయి. ప్రతిరోజు 2 గంటలకి భోజనం చేయాలి. మేము యథావిధిగా 2 గంటలకి ప్లేట్లో అన్నం పెట్టుకొని కూర్చున్నాం. ఆ రోజు ఎంత ఆశ్చర్యకరుడో ఎంచలేమో మా యేసన్నను, ఎంత పాపినైనా యేసన్నా ఎంతగానో రక్షించు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడను కన్నీరా శలేమో రాజు, నిత్యుడను శలేమో రాజు. హల్లెలూయా. చేతులు పైకెత్తి తెస్తే దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు ఎవరు? తన బిడ్డలు ఆకలి కొనుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. తన బిడ్డలు తప్పికతో ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. తన బిడ్డలు వస్త్రహీనులైతే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. అందుకే ప్రభువుడు నువ్వు చింతించొద్దు, నీ చింత యావత్తు నా మీద వేయి. నీ ఆకలి తీర్చే దేవుడిని, నీకు వస్త్రాలు ఇచ్చే దేవుడిని, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన నా పిల్లలు మీరు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. రెండవది మార్కు శుభవార్త 4వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు శుభవార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా నశించిపోచున్నాము, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనను లేపిరి. చింత దేనికి? ఆయన శిష్యులకు ప్రాణాపాయం వచ్చింది. గలిలయ నుండి గెరేసెన దేశానికి ప్రయాణమై వెళుతున్నారు. 3వ జాము అనగా 12 నుంచి 3 గంటల సమయం, అర్ధరాత్రి వేళ సముద్రంలో పెను తుఫాను ప్రారంభమైంది. అలలు ఎగసెగసి దోణి మీద పడుతున్నాయి. దోణి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇక అయిపోయింది నా పరిస్థితి, ఇక నేను బ్రతకను. కరోనా వచ్చేసింది, నేను బ్రతకను. ఆయాసం వచ్చేసింది, నేను బ్రతకను. జ్వరం వచ్చేసింది, నేను బ్రతకను. బాధలు ఎక్కువైపోయాయి, నేను బ్రతకను. అనారోగ్యాలు వచ్చాయి, ఇక నేను బ్రతకను. ఇక నాకు చావేశారన్నా. క్షమడా శివుడు మాట్లాడుకున్నావు. ఏ మాటలు? శివుడు మాట్లాడుకున్నాను. ఫోన్ చేశాను. కొద్దిసేపు నా బాధ, నేను చచ్చిపోతున్నా. ఏమైందంటే దేశం అంతా కరోనా వచ్చింది కదా, నాకు కూడా వచ్చిందేమో. ఏంటి చింత? నా దేవుడు ఎవరో తెలుసా? నీ చింతలన్నీ తీర్చే. చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడు వేసయ్యా, ఎంత మంచి.
మేము నశించిపోతూ ఉన్నాం. అలాగే ఎగసెగసి దోరలు పడుతున్నాయి. దోర మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. మేము నశించిపోతున్నాం. నీకు చింత లేదా? ప్రాణాపాయం వచ్చింది, మరణ భయం కలిగింది. దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నారు. ప్రభు లేచి, సముద్రమా గాలి నిమ్మడించు. ఎప్పుడైతే ఆయన గద్దించాడో సముద్రము గాలి మిక్కిలి సైలెంట్ నిమ్మలమైపోయిందని చప్పట్లు కొట్టి పిల్లలు పడుతున్నారు. ఎందుకని చప్పట్లు కదని కొట్టున్నారు. భయప్రాంతులైనటువంటి శిష్యులు ఆశ్చర్యంగా చూస్తారు. ఇదేంటి, చచ్చిపోతాం అయిపోయింది అనుకున్నాం. ఆయన లేచి గద్దించగానే సముద్రము గాలి నిమ్మలమైపోయాయి. ఏంటి? ప్రభు ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా, ఎందుకు సందేహపడుతున్నారు? నేను మీతో కూడా లేనా? దేవునికి స్తోత్రం. యేసయ్య నీతో ఉండగా నీకు చింత అవసరం లేదు. హల్లెలూయా. ఆయన నీ ఇంటిలో ఉండగా చింత అవసరం లేదు. హల్లెలూయా. ఆయన నీ వ్యాపారంలో ఉండగా చింత అవసరం లేదు. హల్లెలూయా. ఆయన నీ చేతి పనిలో ఉండగా చింత అవసరం లేదు. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో ఉన్న ప్రతి లేమి లోటు తీర్చగలిగిన దేవుడు కనుక నీవు చింతించకుండా నీ చింతలన్నీ ఆయన మీద వేయగలిగితే ఆయన గద్దిస్తాడు. నీ మీదకు వచ్చిన ప్రాణాపాయం విపత్తు అలా తొలగిపోయింది. నా అనుభవం కూడా చెప్పనా? సరిగ్గా 22వ తేదీ మార్చి జనతా కర్ఫ్యూ పెట్టారు. లాక్డౌన్ ప్రారంభం రోజు 20వ తేదీ ప్రారంభ రమణీకరాల ఇంట్లో కూడిక జరిగింది. ఆ కూడికలో ప్రార్థన అయిపోయింది. పార్లమెంటులో సహోదరి ఈస్ట్ గోదావరి లక్ష్మి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. అన్నయ్య, 4 రోజుల నుంచి జలుబు, దగ్గు, ఊపిరాటలేదు, జ్వరం, ఆయాసం, ప్రార్థన చేయండి, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను అని వచ్చి ముందు నిలబడి అంతా చెబుతూ ఉంది. నాని నా పక్కనే ఉండి, అన్న లక్షణాలన్నీ అయ్యే జాగ్రత్త. ఏం లక్షణాలు? కరోనా లక్షణాలు అన్నీ అయ్యే జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా ప్రార్థన చేయాలి. చేపెట్టి ప్రార్థన చేయాలా వద్దా చెప్పండి? చేపెట్టి ప్రార్థన చేశాను అనుకోండి, నేను తర్వాత మీ అన్న మీద చేపెట్టి ప్రార్థన చేస్తా, మీ అన్నకు వచ్చేసింది చెప్పు. మరి చెయ్యాలా వద్దా? ఏం చేయాలి? మొత్తానికి ఆమె బాధలో ఉండి ఆలోచిస్తూనే, ఒకవేళ చేపెట్టి ప్రార్థన చేయకపోతే ఈమె దిగులు, ఈమె బాధ, అది నాకు కరోనా అనేది ఇక ఈమె ఎక్కువ గిరిపడిపోయింది. చేపెట్టి ప్రార్థన చేసినా నాకు అంటుకునిద్దేమో ఆలోచించి ఏమన్నా కానీ నేను చేపెట్టి ప్రార్థన చేసేసాను. శనివారం రోజు, ఆదివారం ఆరాధన లేదు కనుక శనివారం మనందరం ఇక్కడ ఆరాధన పెట్టాం. ఆరాధనలో నేను నిలబడి ఆరాధన చేస్తుంటే గొంతంత పచ్చిగా ఉంది. ఆరాధన చేయడానికి గొంతు అట్లా ఆరాధన చేస్తూ ఉండగా నాకు అర్థమైంది, నిన్న ఇదే టైంలో ఆమెకు ప్రార్థన చేసా, ఈ టైంలో నాకు గొంతు నొప్పి స్టార్ట్ అయింది, వచ్చేసింది నాకు కరోనా. సరే, మొత్తానికి సిద్ధపడ్డాను. వాక్యం సిద్ధపడినట్లుగా సంఘం అంతటి బలపరిచాను. దేవుడు మంచిగా మాట్లాడాడు. తర్వాత ఏమైందో తెలుసా? మీ అందరికి ప్రార్థన చేయమని చెప్పి పాస్టర్ గారికి వచ్చి లోపలికి వెళ్ళా. నేను అక్కడికి ప్రార్థన చేశాను. మరి ఇప్పుడు గొంతు నొప్పి స్టార్ట్ అయింది. అలాగే ఈ వాక్యం చెబుతా ఉన్నప్పుడు మెల్లగా ముక్కులో నుంచి వేడి ఆవులు స్టార్ట్ అయింది. జ్వరం వచ్చే ముందు వేడి ఆవులు వస్తాయి కదా, స్టార్ట్ అయింది. ఇంకేముంది, జ్వరం కూడా వచ్చేసింది. పాస్టర్ గారితో చెప్పాను, నేను ముగింపు ప్రార్థన చేసి లోపలికి వచ్చేస్తా, నువ్వు ప్రార్థన చేయ. అందరికి ఇప్పుడు నేను ప్రార్థన చేయాలంటే పాస్టర్ గారు అంటారు, ఎక్కడో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆ జబ్బు ఉంది, మనకి ఆడుంది, మీరెందుకు అలా డౌట్ పడతారంటే, లేదు నేను మనకి ప్రార్థన చేశాను. సరే, మొత్తానికి పాస్టర్ గారు బలపరిచి, మీకు డౌట్ ఉంటే
డెటాయిల్ పెట్టి చేయి కడుక్కున్నాను, 2 సార్లు చేతులు కలిగించి మొత్తానికి ప్రార్థన చేయమన్నారు. నాకు డౌట్ ఉండి ఎందుకైనా మంచిదని ఎవరికి ఏడ చేయబెట్లా. స్త్రీలకు ప్రార్థన చేసేప్పుడు బయట చెంగులు ఏమంటే లాగి మరీ నెత్తి మీద ముందుకింట లాగి మరీ పెట్టి ప్రార్థన చేశారు. ఆదివారం తెల్లారితే గొంతంతా మాట రాట్లా. ఇంకా నాకెంతో తెలుసా, మొదటి రోజు ఏడుకెళ్ళిందంట, 2వ రోజు ఏడుకొచ్చిందంట, 3వ రోజు ఏడుకొచ్చిందంట, 4వ రోజు ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయిందంట. ఊపిరితిత్తులోకి వెళ్ళిందంటే ఇక నాకు ఆక్సిజన్ అన్ని పెట్టేస్తారు. ఇక నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. ఇక నాకు ఎలా ఉందంటే ఇక ఉంటానా లేదా, కరోనా వచ్చేసిందేమో ఇక భయం పట్టుకుంది. ఒక 3 రోజులకి 4వ రోజు అనుకుంటా నాని వచ్చారు. అసలు ఈ 3 రోజుల్లో పరిచారకులు కానీ విశ్వాసులు కానీ పూర్తిగా లాక్డౌన్ కాదు, పూర్తిగా టోటల్ తలుపులన్నీ డౌన్. ఎవరు బయటికి రాట్లా. నేను నా బాధలో ఉంటే కొంతమంది అసలు పాస్టర్ గారికి ఎంత భయం బయటికి రావట్లేదు అంటారు కొంతమంది. నా బాధ ఏంది, నాకు వచ్చిందేమో, ఇప్పుడు నేను ఎవరు పలకరించిన ప్రాబ్లం నేను ఇంట్లో ఉంటే వాళ్ళేమో పాస్టర్ గారికి ఎంత భయం బయటికి రాలేదు అంటారు వాళ్ళు. సరే, మొత్తానికి 4 రోజుల తర్వాత నాని వస్తే, నాని ఇది పరిస్థితి, ఎక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాం, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళితే మంచిదేమో అంటే, నాని అంటాడన్నా గొంతు నొప్పి స్టార్ట్ అయింది, దగ్గు వస్తుందా అన్నాడు. లేదు అన్నాను. తుమ్ములు వస్తుందా అన్నాడు. లేదు అన్నాను. జ్వరం వస్తుందా అన్నాడు. జ్వరం ఆ రోజు ముక్కులో వేడి ఆరు వచ్చింది. దాని తర్వాత ఏం లేదంటే అసలు జ్వరం టెస్ట్ చేయించుకున్నాం పదని టెస్ట్ చేస్తే జ్వరం ఏమీ లేదు అన్నా. ఇదేం కాదన్నా, మీకు జలుబు చేసే సింటమ్స్ ఏమో అంతే, మీరేం భయపడొద్దని నాన్నగారు కొంచెం బలపరిచారు. అయినా 1 వారం దాకా కరోనా వచ్చిందేమో అని కృంగిపోతా ఉంటే, నాన్న వచ్చి నేను మరుసటి రోజు ప్రార్థన చేస్తున్నా. దేవుడు నాతో తన స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, దర్శనమిచ్చిన దేవుడను నేను. హల్లెలూయా. ప్రవచనాలలో నీతో మాట్లాడిన దేవుడను, వాగ్దానాలు చేసిన దేవుడను. మరణం నీ వద్దకు రాదు. నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. 100 మందిరాలు కట్టే దర్శనం నీకు ఇచ్చాను. వేల ఆత్మలు సంపాదించే దర్శనం నీకు ఇచ్చాను. నీ దగ్గరికి ఎలా కరోనా వచ్చింది? కరోనా చూస్తే నేను భయపడిందని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను బలపడి, ఆ తర్వాత ఈ కాన్ఫరెన్స్ ప్రాంతంలో అందరినీ బలపరచడం ప్రారంభించాను. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. అంటే ప్రాణ భయం కలిగినప్పుడు, మరణ భయం కలిగినప్పుడు చింత, అన్నం తినబుద్ధి అయితే లేదు, నిద్ర వచ్చిందా లేదు. మా అమ్మకి నా పక్కన పడుకున్న 4 గుంటేగా నిద్ర రాదు. ప్రతిరోజు అలా పడుకుంటాడు కదా. ఇక నాకు ఎప్పుడైతే డౌట్ వచ్చింది, దగ్గర ముగ్గురు కూర్చోండి, దగ్గర ఏంటి మా మీ డాడీకి ఏమైంది? దగ్గర వస్తే కలిశాతున్నాడు. నేను ఎందుకు తలుచున్నాను అది నాకే తెలుసు. ఎందుకంటే ఆలకాడ వచ్చిందో మళ్ళా అది ఒకవేళ నాకుంటే భయం. మరి రోజు అందరూ కలిసి పడుకునే వాళ్ళు నా మంచం ఆడేసుకుని పడుకుంటున్నా. ఏంటి డాడీకి ఏదో అయింది అనుకుంటున్నారు వీళ్ళు. నాకేమైంది? నాకేమో కరోనా వచ్చిందేమో అన్న భయం. మరణ భయంతో ఉన్న నన్ను దేవుడు తన స్వరంతో మాట్లాడి నన్ను బలపరిచినట్లుగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మరణ భయమే అయినా, మరణ బాధే అయినా, నీ జీవితంలో ఏ విధమైన చింతలు, ఇదిగో నువ్వు చనిపోతావేమో అని నేను కృంగదీస్తున్నా, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఆయన గద్దించగా మరణము పారిపోతుంది. హల్లెలూయా. ఆయన గద్దించగా సముద్రం నిర్మలమైపోతుంది. ఆయన గద్దించగా రోగము తెగులు నిలిచిపోతుంది. ఆయన గద్దించగా అనారోగ్యం పారిపోతుంది. ఆయన గద్దించగా నీ మీదకి వచ్చిన ప్రతి తెగులు కీడు ఆగిపోతుంది. అది నీ మీదగా ఎంత మాత్రమో అధికారము లేదు. కారణం, నా దేవుడు ఇదిగో నీతో కూడా నీ అమరములో ఉన్నాడు. దేవుని స్తోత్ర, దేవునికి స్తోత్ర. కష్టాల కదలిరా ఈ పయనం, కన్నీటిమయమురా ఈ బ్రతుకు. కష్టాల కడలిలో, కన్నీటిమయంలో నీ దోరె సాగిపోతుంది.
నీ దోణి సాగిపోతూ ఉండగా నీ దోణిలో యేసయ్య ఉంటే నీకు చింతే అవసరం లేదు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా, నేను మీతో ఉన్నాను కదా, మీరెందుకు చింతపడుతున్నారు? ఆయన మీతో ఉండగా నీకే కానీ, నీ బిడ్డలకే కానీ, నీ కుటుంబంలోనే కానీ ఏ ప్రాణాపాయం ఏలుబడి చేయదు. కారణం ఆయన నీతో ఉన్నాడు కనుక. స్తోత్రా. మూడవది దేవుని వాక్యం చదువుకున్నారని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చదవండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువ ఓరను దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా 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 దేవుని స్తోత్రం. ఒక దినాన ఇశ్రాయేలుతో దేవుడు ఒక ప్రవచనం చెబుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలాగా ఇక దేవుడు వచ్చి వదిలిపెట్టేశాడు. ఇక మేము చచ్చిపోతామేమో, చావే మా జీవితానికి శరణ్యమేమో, ఇక మా బ్రతుకు ఇంతేనేమో అని మీరు కలవరపడుతున్నారు. నా దేవుడు ఇర్మియా చెప్తున్నాడు, మిమ్మల్ని ఎక్కడ నాటాడో తెలుసా? నీటి యోరన మిమ్మలను నాటాడు. స్తోత్రా. నీటి యోరన నాటబడిన చెట్టు ఎలా ఉండో తెలుసా? వేర్లు లోతుకు వెళ్ళి నీటి యోరన ఆ నీటి ఓటలను ఆస్వాదిస్తాయి. ఆ చెట్టు పచ్చగా ఉండింది. ఎండ కాచిన, వడగాలి వీచిన ఏ మాత్రము చెట్టు ఆకు రాలదు, ఆకు పండదు. అంతేకాదు చింత నొందదు, వర్షం లేకపోయినా సరే. ఎందుకంటే నీటి యోరణ ఉంది కనుక వర్షము కురవకపోయినా చింత నొందదట, కాపు మారదట. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇదిగో దేవుని వాక్యము అనే నీటి ఓటల యొద్ద నువ్వు నాటబడితే, వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యము అనే దేవుని యోరణ నువ్వు నాటబడితే నీకు చింతే అవసరం లేదు, నీకు భయమే అవసరం లేదు. నా దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు చింత నొందవు, కాపు మానవు, కాపు కాస్తూనే ఉంటావు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయంకరమైన శ్రమలే వచ్చినా, భయంకరమైన నిందలే వచ్చినా, భయంకరమైన అవమానాలే వచ్చినా, భయంకరమైన శోధనలే వచ్చినా, నీ జీవితంలో నీటి యోరణ నీవు ఉన్నావు కనుక, జీవజలాల చెంత నీవు నాటబడ్డావు కనుక, జీవజలాల యోరణ నీవు ఉండి ఆ జీవజలాలు ఆస్వాదిస్తున్నావు, జీవ వాక్యము పూజిస్తున్నావు, వాక్యమైన దేవుని చెంత నీవు నాటబడ్డావు కనుక నీవు చింతించకుండా కాపు కాస్తూ ఆత్మ ఫలాలు ఫలిస్తావు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రము. శరీర సంబంధంగా నీ చేతి పనిలో ఫలాలు, నీ కుటుంబంలో ఫలిస్తావు, వ్యాపారంలో ఫలిస్తావు, ఉద్యోగంలో ఫలిస్తావు, ప్రతి విషయంలో ఫలిస్తూ విశేషంగా ఆత్మ సంబంధముగా ఆత్మ ఫలముల చేత పచ్చగా కాదు, ఫలములతో కూడా నీవు నింపబడతావు. ఆమేన్. ఎప్పుడు? చింతలతో ఉన్న కాలంలో, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలని నువ్వు చింతిస్తున్న కాలంలో నా దేవుడు చింత లేకుండా నిన్ను పోషిస్తాడు. చింత లేకుండా నీ మీదకి వచ్చిన ప్రాణాపాయాలను, మరణభీతిని తొలగిస్తాడు. చింత లేకుండా నిన్ను కాపు కాయించి సమృద్ధి అయిన ఫలములతో నింపి నా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆమేన్. అలాంటి కృపలతో ప్రభు మనందరినీ నింపును గాక. అందరం లేచి నిలబడదాం. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను,
నన్నెన్నో నీవు విడువలేదయ్యా యేసయ్యా యేసయ్యా నా ఆరాధన నీకే glory యేసయ్యా యేసయ్యా నా ఆనందము నీకే ఎంత మంచి దేవుడవయ్యా మంచి దేవుడవయ్యా చింతలన్నీ నీవేనయ్యా నిన్ను చేరగా ఇంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే చింతలతో నీవు నలిగిపోతుంది. నీ వారందరూ నిన్ను విడిచిపెట్టి నీ జీవితం ఏమవుతుందో తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే చేతులు పైకెత్తు. ప్రభువా, ఈ కరువు కాలంలో ఏమి తినాలి, ఎలా బ్రతకాలి, అనేకమైన బలహీనతలు ప్రాణాపాయాలను సంభవించినప్పుడు నేను చనిపోతానేమో అని కలవరపడినప్పుడు ఆకాశ పక్షులు పోషించిన నీవు నన్ను నా బిడ్డలు కూడా పోషించిన దేవుడు అని నువ్వు మాట్లాడావు. నీ శిష్యులు మొరపెట్టినట్లుగా నీవు మొరపెడితే ప్రాణాపాయము నుండి విడిపించి కీడు నుండి తొలగించి ఏ తెగులు సమీపించకుండా కంచె వేస్తానని నువ్వు మాకు తెలియజేసిన గొప్ప దేవుడు అయ్యా. ఇదిగో ఈరోజు నీ సన్నిధిలో ఉన్నా వాక్యమనే జీవజలముల యోరన మమ్మలను నాటి చింత నొందక కాపు మానక కష్టాలైన కన్నీళ్ళైన వ్యాధి అయినా బాధ అయినా కరువైన ఆత్మ సంబంధముగా వాక్యమనే జీవాహారాన్ని వాక్యమనే జీవజలాలు త్రాగుతూ నేను బహుగా ఫలించే కృప నాకు ఇవ్వండి ప్రభువా అని అందరూ చేతులు పైకెత్తి ప్రభుని అడగండి. బహుగా ఫలించే కృపను నాకు ఇవ్వండి, బహుగా ఫలించే కృపను నాకు ఇవ్వండి, ఫలభరితమైన ఆత్మీయ జీవితం నాకు ఇవ్వండి. నీ చిక్కులని తీర్చే దేవుడు ఆయన, నీ చిక్కులని విడిపించే దేవుడు ఆయన. పరిశుద్ధుల ప్రేమల మాత్రమే మీరు మాట్లాడిన అమూల్యమైన నీ వాక్కులను బట్టి స్తోత్రం. నీ మాటలో ఉన్న శ్రేష్టమైన మకరందాన్ని మేమందరం ఆస్వాదించాం. ఏం తినాలి, ఏం త్రాగాలని మా జీవితంలో కృంగిపోతుండగా ఆకాశ పక్షులు పోషించే దేవుడు మాకున్నాడని, కాకులతో ఏలియాను పోషించిన దేవుడు మాకున్నాడని నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రాణ భయం చేత పీటిలి చింత చేత మంచం పట్టి ఉన్నప్పుడు నీవు మాటతో దర్శించి ప్రాణము మీదకి వచ్చిన చిక్కులన్నిటినీ గద్దించి, తెగులను గద్దించి, అలలను గద్దించి, గాలిని గద్దించి, శోధనను గద్దించి మా ఆత్మీయ జీవితాలను చింతలన్నీ తొలగించి నిమ్మలపరచినందుకు స్తోత్ర. నిన్ను ఆరాధించే కృపణించినందుకు స్తోత్ర. ఇక మా శ్రేష్ఠ జీవితము వాక్యమనే నీటి యోరన నాటి వాగ్దాన ఫలములు అనుభవించడానికి మేము ఆత్మ ఫలాలు ఫలించినట్లు కృప చూపండి. చేరువచ్చిన నీ ప్రజలందరినీ ఆశీర్వదించి ఫలం
వరములతో నింపండి. యేసు నామములో దీవించి నీ చేతులను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సదాకాలం మనందరికీ సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ యేసయ్య నామములో నిండైన వందనాలు. దయచేసి మనం కొన్ని